ఆలోచించి ముందు దానికి ఆగామి గోచర మతి అన్నారు అయిపోయింది. అలాగే బుద్ధి అంటుంటాం కదా, బుద్ధి అంటే తాత్కాలికి, ఈ క్షణంలో ఇప్పుడు ఏదో జరుగుతుంది, అపాయం వస్తుంది, ఏం చేయాలని ఆలోచిస్తాం, అది బుద్ధి అంటారు. ప్రజ్ఞ అంటే త్రైకాలికి మత, మూడు కాలాల్లోనూ అన్నింటినీ, అంటే పూర్వం జరిగిన దాన్ని ఊహిస్తుంది, రాబోయేదాన్ని ఆలోచిస్తుంది, ఇప్పుడు వర్తమానంలో ఏం చేయాలో కూడా తెలుస్తుంది, దాన్ని ప్రజ్ఞ అంటారు. అందువల్ల ప్రజ్ఞాసూత్రం ఉదాహరణ రామాజు గారి యజ్ఞోపేతం ఎలా ఉపకరిస్తుంది బుద్ధిమంతుల కంటే ప్రజ్ఞాసూత్రం. అంచోడు భూతకాలం భవిష్యత్తు వర్తమానం కూడా వచ్చేస్తుంది. అర్థమైందే తేడా. ఏమేమి చెప్పా? బుద్ధికి పేర్లు స్మృతి, మతి, బుద్ధి, ప్రజ్ఞ, 4 పేర్లు ఉన్నాయి బుద్ధికి. గుర్తుపెట్టుకోండి. స్మృతి అనగానే ఏంటి? పూర్వం జరిగిన వాటన్నింటినీ గుర్తు చేసుకొని అడుగులు వేయాలి, దాన్ని స్మృతి అంటారు. 2 మతి, ఆగామి గోచర, రాబోయేదాన్ని మతి. ఇప్పుడు వర్తమానంలో ఆలోచించేదాన్ని బుద్ధి అంటారు. 3 కాలాల్లోనూ కలెక్ట్ చేసుకొని చేసేది ప్రజ్ఞ. అందరికీ ప్రజ్ఞ ఉండదు, బుద్ధి ఉండదు, స్మృతి అంతకంటే ఉండదు, ఇంకా మతి అసలే ఉండదు. వాడికి మతి లేదురా అన్నట్టు. మతి ఉంటే కనుక రాబోయేదాన్ని ఊహించి పనిచేస్తాడు. స్మృతి ఉంటే గతంలో జరిగిన దాన్ని కోటి ఆలోచించి, ఉదాహరణ చెప్పాలంటే రావణాసురుడు ఒక్క వానరుడు వచ్చి లంక మొత్తాన్ని ధ్వంసం చేశాడు కదా, వాడికి బుద్ధి ఉండదు, మళ్ళీ సీతమ్మని ఇచ్చేస్తే అయిపోతుంది కదా, వాడు ఆ పని చేయదు. అలాగే దుర్యోధనుడు ఉత్తర గోగ్రహణంలో ఒక్క అర్జునుడు అందరినీ కట్టేశాడు. మనం యుద్ధానికి వెళ్తే రేపు వద్దున ప్రమాదం అని ఆలోచించద్దు, ఆలోచించకుండా వెళ్ళాడు, నాశనం అయ్యాడు. అందులో వాళ్ళిద్దరికీ స్మృతి లేదు, మతి లేదు. వర్తమానంలో జరుగుతున్న బుద్ధి ఉంటుంది కొంతమందికి, అది బుద్ధి అంటారు వర్తమానంలో. రావణాసుడు కొడుకులందరూ పోతున్నారు, అప్పుడన్నా మానేసి సీతమ్మని ఇచ్చేయచ్చు కదా, అందులో వాడికి అప్పుడు బుద్ధి లేదు. ఈ 3 కలవాళ్ళు ఎవరో వాడు ప్రాజ్ఞులు అంటారు. ఆ సుగ్రీవుడు గతాన్ని తలుచుకున్నాడు, దెబ్బతిన్నా నేను సుగ్రీవుడు, నాకు వాడితో వద్దు, రాముడిని పొందుతా. విభీషణుడు అంతే అనుకున్నాడు. వర్తమానంలో ఏం చేయాలి? రాముడిని కొట్టుకోవాలి. రాబోయే కాలాన్ని ఊహించాడు. అలాగే త్రైకాలికి 3 కలిగిన వాడు ప్రాజ్ఞులు ఎవరంటే విభీషణుడు, సుగ్రీవుడు, వీళ్ళు వచ్చి రాముడిని కొట్టుకున్నాడు. ఎందుకంటే పూర్వం చేసినవి పోవాలి, వర్తమానంలో బాగుండాలి, రాబోయే కాలంలో మంచిగా ఉండాలి. అందుకే వాడికి రాజ్యాలు అన్నీ వచ్చేసింది, చక్కగా ఉంటుంది. అదే